ఓం శాంతి 27/4/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు పుష్పాలుగా తయారై అందరికీ సుఖమునివ్వాలి. పుష్పాల వంటి పిల్లల నోటి నుండి సదా రత్నాలే వెలువడతాయి. ప్రశ్న: పుష్పాలుగా తయారయ్యే పిల్లలు సదా సుగంధయుక్తంగా ఉండేందుకు భగవంతుడు ఎటువంటి శిక్షణను ఇస్తున్నారు? జవాబు: ఓ పుష్పాలుగా అయ్యే పిల్లలారా, మీరు స్వయాన్ని పరిశీలించుకోండి. 1. నాలో ఏదైనా ముళ్ళు లాంటి అసురీ అవగుణం లేదు కదా? ఒకవేళ ఏదైనా ముళ్ళు అవగుణం ఉంటే, ఎలాగైతే ఇతరుల అవగుణాన్ని అసహించుకుంటారో అలా మీ అసురీ అవగుణాలను కూడా అసహించుకోండి. అప్పుడు ఆ ముళ్ళు వెళ్ళిపోతుంది. 2. మనస వాచ కర్మణ శిక్షలు అనుభవించే వికర్మలు ఏవి చేయడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం అయినందున మానవులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. అందువలన వారిని అడవిలోని ముళ్ళు అని అంటారు. ఇది అర్థం చేయించేది ఎవరు? అనంతమైన తండ్రి. వారిప్పుడు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. అక్కడక్కడ మాయ పుష్పాలుగా తయారవుతున్న పిల్లలను క్షణంలో మళ్ళీ ముళ్ళుగా తయారు చేసేస్తుంది. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. ఈ అడవిలో మనుషులు అనేక విధములైన జంతువులలాగా వ్యవహరిస్తూ ఉంటారు. రూపంలో మనుషులుగానే ఉంటారు, కానీ పరస్పరము జంతువుల వలె కొట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి ఇంటిలోనూ జగడాలు రగడలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ విషయ సాగరంలోనే మునిగి ఉన్నారు. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద విషయ సాగరం. అందులో మనుషులు మునకలు వేస్తూ ఉంటారు. దీనిని పతిత భ్రష్టాచారి ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. తండ్రిని తోట యజమాని అని కూడా అంటారు. బాబా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. గీతలో అనేక జ్ఞాన విషయాలు ఉన్నాయి. మానవుల నడవడిక ఎలా ఉందో భాగవతంలో వర్ణింపబడింది. అందులో అర్థం లేని విషయాలు వ్రాసేశారు. సత్యుగంలో ఇటువంటి విషయాలు ఉండవు. సత్యుగం పుష్పాల తోట. ఇప్పుడు మీరు పుష్పాలుగా తయారవుతూ ఉన్నారు. పుష్పాలుగా తయారై మళ్ళీ ముళ్ళుగా అయిపోతారు. ఈరోజు చాలా మంచి నడవడికను కలిగి ఉంటారు. మళ్ళీ మాయా తుఫాన్లు వచ్చేస్తాయి. స్థితిని మాయ హఠాత్తుగా మార్చేస్తుంది. తండ్రి చెప్తారు, నేను మిమ్మల్ని విశ్వ అధిపతులుగా తయారు చేస్తాను. మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు అని భారతీయులకు తండ్రి చెప్తున్నారు. ఇది నిన్నటి విషయమే. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వజ్ర వైఢూర్యాల మహల్లు ఉండేవి. దానిని భగవంతుడి ఉద్యానవనము అని అంటారు. ఇక్కడ ఇప్పుడు ఉండే దానిని అడవి అని అంటారు. మళ్ళీ తోట కూడా ఇక్కడే ఉంటుంది కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది. అందులో పుష్పాలే పుష్పాలు ఉండేవి. తండ్రి పుష్పాల ఉద్యానవనాన్ని తయారు చేస్తారు. పుష్పాలుగా అవుతూ అవుతూ సాంగత్య దోషంలోకి వచ్చి చెడిపోతారు. బాబా, మేము వివాహం చేసుకుంటాము అని అంటారు. మాయ వైభవాన్ని ఆడంబరాన్ని చూస్తారు కదా. ఇక్కడ సంపూర్ణ శాంతి ఉంది తండ్రి దగ్గర. ఈ ప్రపంచమంతా పెద్ద అడవిగా ఉంది. అడవికి తప్పకుండా నిప్పు అంటుకుంటుంది. కావున అడవిలో ఉన్న వారంతా సమాప్తమైపోతారు కదా. 5000 సంవత్సరాల ముందు అంటుకున్న అదే అగ్ని ఇప్పుడు మళ్ళీ అంటుకుంటుంది. దానికి మహాభారత యుద్ధం అని పేరు పెట్టారు. ఆటం బాంబుల యుద్ధము మొదట యాదవులే చేస్తారు. దానికి కూడా గాయనం ఉంది. సైన్స్ ద్వారా మిజైల్స్ తయారు చేశారు. శాస్త్రాలలో అయితే చాలా కథలు ఉన్నాయి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. కడుపు నుండి ఎక్కడైనా రోకలి మొదలైనవి పుడతాయా? విజ్ఞానం ద్వారా ఎన్ని బాంబులు మొదలైనవి తయారు చేస్తున్నారో మీరు చూస్తున్నారు. కేవలం 2 బాంబులు వేస్తేనే ఎన్నో పట్టణాలు ధ్వంసమయ్యాయి. హిరోషిమా నాగసాకి పైన 2వ ప్రపంచ యుద్ధంలో ఎంతోమంది మనుషులు మరణించారు. లక్షలాది మంది మరణించి ఉంటారు.
ఇప్పుడు ఈ పెద్ద అడవిలో కోట్ల కొలది మనుషులున్నారు. ఈ అడవికి అగ్ని అంటుకుంటుంది. శివబాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, తండ్రి దయాహృదయులు, తండ్రి అందరికీ కళ్యాణం చేయాలి. మరి ఇంకెక్కడికి వెళ్తారు? అగ్ని అంటుకోవడం చూశారు అంటే వినాశనం. తప్పకుండా తండ్రి శరణాన్ని తీసుకుంటారు. తండ్రి సర్వుల సద్గతి దాత, పునర్జన్మ రహితులు. అటువంటి వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. బంధుమిత్రులు మొదలైన వారితో కూడా తోడు నిభాయించాలి. వారిలో అశ్రీ గుణాలు ఉన్నాయి, మీలో దైవీ గుణాలు ఉన్నాయి. ఇతరులకు కూడా దీనిని నేర్పించటం మీ కర్తవ్యం. మంత్రంనిస్తూ ఉండండి, శివబాబా తలం చేయమని. ప్రదర్శిని ద్వారా మీరు ఎంతగా అర్థం చేయిస్తారు. భారత్వాసులు 84 జన్మలు పూర్తి తీసుకున్నారు. అంటే 84 జన్మలు పూర్తి అయ్యాయి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. నరకవాసులైన మనుషులను స్వర్గవాసులుగా చేస్తారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. ఇప్పుడు మనకు అసురి అవగుణాలపై తిరస్కారం వస్తుంది. స్వయాన్ని పరిశీలించుకోవాలి. మేము దైవీ గుణాలు కలవారిగా అయ్యామా? మాలో ఏ అవగుణాలు లేవా? మనస వాచ కర్మణ ఎలాంటి అసురీ పనులు చేయలేదు కదా. మేము ముళ్లను పుష్పాలుగా తయారు చేసే కర్తవ్యాన్ని సేవ చేస్తున్నామా లేదా? బాబా తోట యజమాని, బీకేలు తోట మాలులు, ఇలా పరిశీలించుకుంటూ ఉండాలి. రకరకాల మాలులు కూడా ఉంటారు. కొంతమంది ఇతరులను తమ సమానంగా తయారు చేయలేని మూర్ఖులు, చేత కాని వారు కూడా ఉంటారు. ప్రదర్శనలకు తోట యజమాని వెళ్ళరు, తోట మాలులు వెళ్తారు. ఈ మాలి కూడా శివబాబా జతలో ఉన్నారు, బ్రహ్మబాబా. కనుక ఇతను కూడా వెళ్ళలేరు. తోట మాలులైనా మీరు సర్వీస్ చేసేందుకు వెళ్తారు. మంచి మంచి మాలులు అనే పిలుస్తారు. మూర్ఖుల వంటి వారిని పిలవకండి అని తండ్రి కూడా చెప్తారు సేవకు. బాబా పేర్లు చెప్పరు. 3వ క్లాస్ మాలులు కూడా ఉన్నారు. మంచి మంచి పుష్పాలను తయారు చేసి చూపించు వారిని తోట యజమాని చాలా ప్రేమిస్తారు. వారిని చూసి యజమాని చాలా సంతోషిస్తారు కూడా. వారి నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉంటాయి. ఎవరి ద్వారానైనా రత్నాలకు బదులు రాళ్ళు వెలువడుతూ ఉంటే బాబా ఏమంటారు? శివునిపై జిల్లేడు పూలు కూడా వేస్తారు. అటువంటి వారు కూడా హృదయాన్ని అధిరోహిస్తారు కదా. వీరి నడవడిక ఎలా ఉంటుందో చూడండి. ముళ్ళు కూడా వస్తారు, ముళ్ళ లాంటి వారు. కానీ మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు, పాత ప్రపంచంలోకి. సతో ప్రధానంగా తయారయ్యేందుకు బదులు ఇంకా తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. అలాంటి వారి గతి ఏమవుతుంది? తండ్రి అంటున్నారు, నేను నిష్కామ సేవాధారిని, పరోపకారిని. నన్ను గ్లాని చేసిన భారతీయులకు నేను ఉపకారం చేస్తాను. నేను ఈ సమయంలోనే వచ్చి స్వర్గస్థాపన చేస్తాను. ఎవరినైనా స్వర్గానికి పదండి అని అంటే మేము ఇక్కడ స్వర్గంలోనే ఉన్నాం కదా అని అంటారు. డబ్బులుంటే స్వర్గం అనుకుంటూ ఉన్నారు. అరే, స్వర్గం ఇక్కడ ఉండదు, సత్యుగంలో ఉంటుంది. కలియుగంలో స్వర్గం ఎలా ఉంటుంది? కలియుగాన్ని నరకము అని అంటారు. ఇది పాత తమో ప్రధానమైన ప్రపంచం. స్వర్గం ఎక్కడ ఉందో మనుషులకు తెలియదు. స్వర్గం ఆకాశంలో ఉంటుందని భావిస్తారు. మధుబన్ దిల్వాడా మందిరంలో కూడా స్వర్గాన్ని పై కప్పు పైన చూపించారు, క్రింద తపస్సు చేసే వారిని చూపించారు. అందుకే మనుషులు ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటూ ఉంటారు. స్వర్గం ఎక్కడ ఉంది? అందరినీ స్వర్గస్థులయ్యారనే అంటారా? ఇది విషయ సాగరం. విష్ణుపురాన్ని క్షీరసాగరం అని అంటారు. వారు పూజించేందుకు ఒక పెద్ద సరోవరాన్ని తయారు చేశారు. అందులో విష్ణువును కూర్చోబెట్టారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు, తయారవుతున్నారు కదా. అక్కడ పాల నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాలుగా తయారవుతూ ఉండండి. వీరు ముళ్ళుగా ఉన్నారు అని ఎవరైనా అనుకునే విధంగా మీ నడవడిక ఉండరాదు.
సదా పుష్పాలుగా తయారయ్యే పురుషార్థం చేస్తూ ఉండండి. మాయ ముళ్ళుగా తయారు చేస్తుంది. అందువలన మిమ్మలను మీరు చాలా సంభాళించుకోవాలి. తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. తోట యజమాని అయిన బాబా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసేందుకు వచ్చారు. పుష్పాలుగా తయారయ్యామా అని మీ అంతట మీరు గమనించుకోవాలి. ఎక్కడైనా సేవ చేసేందుకు పుష్పాలనే పిలుస్తూ ఉంటారు. బాబా గులాబీ పుష్పాన్ని పంపండి అంటే మంచివారిని అని అంటారు. ఎవరు ఎటువంటి పుష్పమో తెలుస్తుంది కదా. తండ్రి అంటున్నారు, మీకు రాజయోగం నేర్పించేందుకే నేను వస్తాను. ఇది సత్యనారాయణ కథ, సత్య ప్రజల కథ కాదు. రాజా రాణులు తయారవుతే ప్రజలు కూడా తయారైనట్లు అర్థం చేసుకోవాలి. యథా రాజారాణి తథా ప్రజ, అందరూ నెంబర్ వారుగా ఎలా తయారవుతారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పేదవారి వద్ద 2-3 రూపాయలు కూడా మిగలకుంటే వారేమి ఇవ్వగలరు? వేల రూపాయలు ఇచ్చేవారికి ఎంత లభిస్తుందో బాబా సేవలో ఖర్చు పెట్టేవారికి, పేదవారికి కూడా అంతే లభిస్తుంది. అన్నిటికంటే భారతదేశం చాలా పేద దేశం. భారతీయులైన మేము స్వర్గవాసులుగా ఉండే వారమని ఎవరికీ గుర్తు లేదు. దేవతలను మహిమ చేస్తారు కానీ అర్థం చేసుకోలేరు. కేవలం కప్పవలే బెకబెక అని అంటూ ఉంటారు. బుల్బుల్ పిట్టలు ఎంతో మధురంగా శబ్దం చేస్తూ ఉంటాయి కానీ అందులో అర్థం ఏది ఉండదు. ఈ రోజులలో గీతను వినిపించేవారు చాలామంది ఉన్నారు. మాటలు కూడా వినిపిస్తారు. గీత ద్వారా ఏ ధర్మము స్థాపన అయిందో ఎవ్వరికీ తెలియదు. మాంత్రిక విద్యలో కొంచెం చమత్కారం చూపేవారిని భగవంతుడిగా భావిస్తారు. పతిత పావనాన్ని ఒకవైపు పాడుతూ ఉంటారు. అంటే పతితులుగా ఉన్నారు అనే కదా అందరూ. వికారాలకు వశం అవ్వడం నెంబర్ 1 పతితమని తండ్రి చెప్తున్నారు. ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది. ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తారు. ఇప్పుడు ఆ తండ్రి రావాలా లేక గంగలో స్నానం చేసి పావనంగా తయారవ్వాలా? మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు తండ్రి ఎంత శ్రమ చేయాల్సి వస్తుంది. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. మీ నోటి నుండి ఎప్పుడు రాళ్ళు, అవగుణాలు, చెడు మాటలు రానివ్వకండి. పుష్పాలుగా అవ్వండి. ఇది కూడా చదువే కదా. నడుస్తూ నడుస్తూ గ్రహచారం కూర్చుంటే ఫెయిల్ అవుతారు. హోప్ఫుల్ ఆశావాదుల నుండి హోప్లెస్గా ఆశాహీనులుగా అయిపోతారు. మేం బాబా వద్దకు వెళ్ళిపోవాలి అని అంటారు. ఇంద్ర సభలోకి మురికి వారు రాలేరు అపవిత్రులు. మధుబన్ ఇంద్ర సభ కదా. తీసుకొచ్చే బ్రాహ్మణి పైన కూడా చాలా గొప్ప బాధ్యత ఉంది. వికారాల వశమైతే బ్రాహ్మణిపై కూడా భారం పడుతుంది. కావున ఎవరిని తీసుకురావాలో గమనించుకోవాలి. పోను పోను సాధు సన్యాసులు మొదలైన వారు కూడా క్యూలో నిలబడి ఉండడం మీరు చూస్తారు. భీష్మ పితామహుడు మొదలైన వారి పేర్లు ఉన్నాయి కదా. పిల్లలు చాలా విశాల బుద్ధి కలిగి ఉండాలి. భారతదేశం పుష్పాల తోటగా ఉండేది అని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. దేవీ దేవతలు నివసించేవారు ఇప్పుడు వారు మళ్ళీ ముళ్ళుగా అయిపోయారు. మీలో పంచ వికారాలు ఉన్నాయి కదా. రావణ రాజ్యం అంటేనే అడవి. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. ఇప్పుడు మీరు గులాబీ పుష్పాలుగా అవ్వకుంటే జన్మ జన్మాంతరాలు జిల్లేడు పుష్పాలుగానే పరివర్తన అవ్వకుండా మిగిలిపోతాము అని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమకు తాము కళ్యాణం మంచి చేసుకోవాలి. శివబాబాపై మీరేమీ దయ చూపించడం లేదు. వారికి ఏ మేలు చెయ్యరు. మీపై మీరే దయ చూపుకోవాలి. ఇప్పుడు శ్రీమతం ప్రకారం నడవాలి. తోటలోనికి వెళ్ళినప్పుడు ఎవరైనా సుగంధభరిత పుష్పాలను మాత్రమే చూస్తారు. జిల్లేడు పూలను ఎవ్వరూ చూడరు, చూసేందుకు ఇష్టపడరు. పుష్ప ప్రదర్శన కూడా ఉంటుంది కదా. ఇది కూడా ఒక పుష్ప ప్రదర్శనయే. చాలా గొప్ప బహుమానం లభిస్తుంది. చాలా ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా ఉండాలి. చాలా మంచి మధురమైన నడవడిక కలిగి ఉండాలి. కోపిష్ఠుల జతలో చాలా నమ్రతతో నడుచుకోవాలి.
మనం శ్రీమతమును అనుసరించి పవిత్రమై పవిత్ర ప్రపంచమైన స్వర్గానికి యజమానిగా తయారవ్వాలనుకుంటున్నాం. యుక్తులైతే చాలా ఉంటాయి కదా. సాహసము ధైర్యము కల అనేక పతివ్రత నారీల చమత్కారిక కథలున్నాయి. మాతల చతురతతో పవిత్రంగా ఉండేందుకు పురుషార్థం చేయాలి. మీరిలా చెప్పవచ్చు, భగవంతుడు చెప్తున్నారు, కామ మహాశత్రువు పవిత్రంగా అయితే సతో ప్రధానంగా అవుతారు. భగవద్గీతలో కూడా ఈ మాట ఉంది కదా. అటువంటప్పుడు మనం భగవంతుడి మాటను ఎందుకు వినరాదు? ఇలాంటి యుక్తులతో స్వయాన్ని రక్షించుకోవాలి. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు కొద్దిగా సహిస్తే ఏమవుతుంది? మీరు మీ కొరకే చేసుకుంటూ ఉన్నారు కదా. వారు రాజ్యం కొరకు యుద్ధాలు చేస్తారు, మీరు ఏం చేసినా మీ కొరకే చేస్తారు. పురుషార్థం చేయాలి. తండ్రిని మర్చిపోవడం వలన దిగజారిపోతారు, తర్వాత సిగ్గుపడతారు. మరి అలాంటి వారు దేవతలుగా ఎలా అవుతారు? మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాయ యొక్క గ్రహచారము నుండి రక్షించుకునేందుకు నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి. సాంగత్య దోషము నుండి మిమ్ములను మీరు రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్, సుగంధభరిత పుష్పాలుగా అయ్యేందుకు అవగుణాలను వదులుతూ వెళ్ళాలి. శ్రీమతమును అనుసరించి అత్యంత నమ్రచిత్తులుగా అవ్వాలి. కామము అనే మహాశత్రువుతో ఎప్పుడూ ఓడిపోరాదు. యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి. వరదానము, శక్తులను ఒక చమత్కారంగా కాక కర్తవ్యము అని భావించి ప్రయోగం చేసే పూజనీయ లేక గాయన యోగ్య భవ. స్మృతి ద్వారా, బాబా తలంపు ద్వారా ఏ శక్తులైతే మీకు ప్రాప్తిస్తాయో వాటిని చమత్కారము అని భావించి ప్రయోగించకండి. కర్తవ్యము అని భావించి కార్యంలో ఉపయోగించండి. మనుషుల వద్ద క్షుద్ర శక్తుల చమత్కారం ఉంటుంది, కానీ మీ వద్ద శ్రీమతం ఉంది, తండ్రి సలహాలు ఉన్నాయి. ఈ శ్రీమతము ద్వారా శక్తులు తప్పకుండా కలుగుతాయి. అయితే సంకల్పంతో కర్తవ్య సిద్ధి జరుగుతుంది. సంకల్పంతో ఎవరికైనా కార్యం చేసేందుకు ప్రేరణ ఇవ్వగలరు. ఇది కూడా ఒక శక్తియే. కానీ శ్రీమతంలో, తండ్రి శ్రీమతంలో మీ మన్మతము మిక్స్ కాకుంటే అప్పుడు గాయనము మరియు పూజకు యోగ్యులుగా అవుతారు. మీకు నచ్చినట్టు నడవరాదు. స్లోగన్, ఏ విధమైన ఆందోళనలో కూడా వ్యాకులత పడేందుకు బదులు విశాల హృదయము కలవారిగా అవ్వండి. అవ్యక్త సూచన, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాలను ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. సరళ చిత్తము కలవారే ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోవడం ఇది సరళ చిత్తం అంటే. అలాంటి వారే మధురత గుణ సంపన్నులు. వారే సదా హర్షితంగా ఉంటారు. హర్షిత చిత్తులుగా ఉంటే, ముఖం కళకళలాడుతూ ఉంటే అందరినీ ఆకర్షిస్తారు. హర్షితము అంటే అర్థమే అతీంద్రియ సుఖంలో ఊగటం. జ్ఞానాన్ని స్మరణ చేస్తూ, అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఊగుటనే హర్షితము అని అంటారు. ఇలా ఎవరైతే హర్షితంగా ఉంటారో వారే ఆకర్షిస్తారు. ఓం శాంతి.